కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు బేసికల్గా బీజాపూర్ డిస్ట్రిక్ట్, కర్ణాటక, నిజాం ప్రాంతమే. బీజాపూర్ అంటే నిజాం ప్రాంతమే, హైదరాబాద్ స్టేట్. అక్కడి నుంచి వలస వస్తారు మడికొండ, కాజీపేట తర్వాత మడికొండలో నివాసం ఉంటారన్నమాట కాళోజీ నారాయణరావు గారు వరంగల్లో. ముఖ్యంగా తెలంగాణ యాస కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి మనిషి కాళోజీ నారాయణరావు గారు. ఒక బ్రాహ్మిన్, ఈజ్ ఎ బ్రాహ్మిన్. కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ యాసకి పెద్ద పీటేస్తారు. తెలంగాణ యాసని కాపాడుకోవాలని చెప్తాడు. అతని ప్రతి రాతలోనూ తెలంగాణ యాస కనబడుతుందన్నమాట. ఇతను ఒక్కడిని మాత్రమే పిలిపించారు. ఎక్కడికి పిలిపించారు? వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ విచ్ వాస్ హెల్డ్ ఎట్ హైదరాబాద్ ఇన్ 1975. ఈ రోజు కూడా కాళోజీ నారాయణరావు బర్త్ అయినటువంటి 9 సెప్టెంబర్, 9th సెప్టెంబర్ మనం ఎలా గుర్తుంచుకుంటాము అంటే తెలంగాణ స్టేట్ డైలెక్ట్ డేగా గుర్తుంచుకుంటాము. తెలంగాణ భాష దినోత్సవం బై ద తెలంగాణ గవర్నమెంట్. హెల్త్ యూనివర్సిటీకి ఏం పేరు పెట్టుకున్నాం మనం? తెలంగాణ హెల్త్ యూనివర్సిటీకి. వరంగల్లో ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీకి ఏం పేరు ఉంది? కాళోజీ నారాయణరావు గారు. అలా యూనివర్సిటీ పేరు పెట్టుకోవడం కూడా మంచి పరిణామమే, అది మంచి పని చేశారు. కాళోజీ నారాయణరావు గారు ఇందులో తెలుగులో రాశారు, ఉర్దూలో రాశారు, హిందీలో రాశారు, ఇంగ్లీష్లో రాశారు, మరాఠీలో రాశారు. కాళోజీ కథలు, నా గొడవ, తుది విజయం మనదే నిజాం, తుది విజయం మనదే నిజాం, జీవన గీత, తెలంగాణ ఉద్యమ కవితలు, ఇది నా గొడవ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ కాళోజీ నారాయణరావు, ఇది నా గొడవ, బాపు బాపు బాపు, దాశరథి డిస్క్రైబ్డ్ ఇది నా గొడవ యాజ్ ఎ రన్నింగ్ కామెంటరీ ఆన్ కాంటెంపరీ హిస్టరీ. అంటే తన జీవితం ఎలా రాస్తాడు, మన దాశరథి గారు ఎలా వివరిస్తారు అని అంటే తన యొక్క ఆటోబయోగ్రఫీని కాంటెంపరీ సొసైటీ ఎలా ఉందో చెప్పుకుంటూ అందులో తన యొక్క జీవనం